మరి నిన్న జరగవలసిన ఎంపీటీసీ ఎలక్షన్ రాష్ట్రంలో మెజార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకే సపోర్ట్ ఉన్నారు. అందరూ వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలని చూస్తున్నారు. మరి నా నియోజకవర్గం అత్తిలి మండలంలో 20కి 4 అంటే 2 ఏమో తెలుగుదేశం, 2 జనసేన, 16 కూడా వైఎస్ఆర్సీపీ. 16లో ఒకటి వచ్చి దుబాయ్లో ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయింది, ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అవ్వకపోవటం వల్ల. తర్వాత ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మా వాళ్ళందరూ కూడా ఒక 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి, 2.5 సంవత్సరాలు ఒకళ్ళకని, సుజాతకు 2.5 సంవత్సరాలు, ఆయనకి సూర్యారావు 2.5 సంవత్సరాలని అనుకుని ఆయన రాజీనామా చేసి ఆయన వేరే పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ ఎలక్షన్ దానికోసం వచ్చింది. దానికి మా సపోర్టు 14+5 మా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి. మాలో ఉన్న ఒక వడదాలపాలెం ఎంపీటీసీని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోవటం జరిగింది. పోతే మాకు 13 ఉన్నాయి. 13 తోటి వాళ్ళ 6, మొత్తం మేము మెజార్టీలో ఉన్నాం. కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవటం అలవాటు, అన్నదమ్మల భావంతో. ఈ అత్తిలి ఎలక్షన్ టైంలోనే, రాజకీయ ఎలక్షన్ టైం తర్వాత అందరూ కూడా అన్నదమ్ముల భావంగా ఒకళ్ళు కలిసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ కొత్త సంస్కృతి ఈ రాధాకృష్ణ తీసుకొచ్చారు. నేను ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక బీసీ నాయకుడిగా ఇక్కడ నిన్న మా ఎంపీటీసీలందరూ కూడా మరి విప్పు జారీ చేసి 13 మంది మన ఇంటికి వచ్చి బయలుదేరే టైంలో దౌర్జన్యంగా అడ్డగించి, దౌర్జన్యకాండ సృష్టించి, అరాచకంగా నా ఇంటి మీదకి వచ్చి చాలా దుర్మార్గం చేయించాడు రాధాకృష్ణ. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో రాధాకృష్ణ, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. ఈ సంస్కృతిని మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్యార్యమైపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో పోయారో తెలియదు. ఒక్క పోలీస్ కూడా రాకపోవటం. ఒక ఎక్స్ మినిస్టర్గా మరి నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అయ్యి మేము ఇమీడియట్లీగా వచ్చేస్తున్నాం, మొత్తం ఎస్ గారు పంపించేస్తున్నాం అని చెప్పారు. ఒక్కసారి నేను ఫోన్ చేసి మీకు వినిపిస్తాను, ఇది ఇంపార్టెంట్. ఇది నెంబర్ చెప్పు. సార్ 91549 857 సార్ 857 దీని స్పీకర్. చూసారా ఇక్కడ ఏం కొట్లాట అవుతుందో, ఏం గొడవ అవుతుందో ఏంటో. మరి ఒక ఎక్స్ మినిస్టర్గా నేను ఫోన్ చేసినా సరే ఎత్తలేదు. నిన్న మార్నింగ్ ఎత్తారు, మీకు పంపించేస్తున్నా ఎస్కార్ట్ అంటున్నారు. ఇప్పుడు లేదు. మన డిఐజీ గారు తొందరగా రండి. ఈ రాష్ట్రం ఎటు తగలడిపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళు మాత్రం ఫోన్ ఎత్తరు. డీజీపీ గారు నాది ఉంటుంది వాళ్ళ దాంట్లో ఫార్వర్డ్. డీజీపీకే కొడతాం డైరెక్ట్.
Your call has been forwarded. చూడండి, ఇక డీజీపీ కానీ, డిఐజీ కానీ, డీజీపీ పిఏ కానీ, ఎస్పీ కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ లేరు. ఇంకా టోటల్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పోలీస్ వ్యవస్థ లేదనేది నిర్ణయం అయిపోయింది. ఇది ఇక ఈ ప్రజలు నా పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. పూర్తిగా తెలుగుదేశం సొక్కాళ్ళకు కొడుకుని పోలీసు వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దారుణాతి దారుణంగా ఇది నడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇవాళ యలమంచిల్లో ఎలక్షన్ జరుగుతుంది. యలమంచిల్లో మా వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి మొత్తమే లోపల కూర్చుంటున్నారు. 17 మంది మా వాళ్ళు, 3 వాళ్ళు. అక్కడ ఏం చేశారు, మా వాళ్ళ చంపటాలని బెదిరిస్తున్నారని చెప్పి 3 బయటకు వస్తే వాయిదా వేసేశారు. సరే, ఇవాళ కూడా మా వాళ్ళు వెళ్ళి కూర్చుంటే ఆ ఎలక్షన్ ఆఫీసర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. దానికి వాయిదా వేసేసారు. అంటే మీరు వెళ్ళినా వాయిదా వేస్తున్నారు, వెళ్ళకపోయినా వాయిదా వేస్తున్నారు. కైకులూరు వచ్చేటప్పటికి ఒక మనిషిని డైరెక్ట్గా కిడ్నాప్ చేసేసి ఆ భార్య కూడా కోమంలోకి వెళ్ళి హాస్పిటల్లో పాలైంది. ఇప్పుడు అలా ఏంటి ఇక్కడ వ్యవస్థ? డైరెక్ట్ యలమంచిల్లో పోలీసు వాళ్ళే బేరమాడుతున్నారు వాళ్ళని. అక్కడ పోలీసే తీసుకెళ్ళి అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఈ పోలీసు ఇంకా పచ్చ చొక్కాలు మార్చి, ఆ డ్రెస్ కాకి లేదు, ఇంకా ఓన్లీ పచ్చ చొక్కాలతోటి మీరు డ్యూటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంచేతంటే మీరు ఎలాగా తెలుగుదేశంలో కలిసిపోయారు. పూర్తిగా నిన్న జరిగి ఇవాళకి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా మీద, నా ఇంటి మీద అందరూ కూడా దౌర్జన్యం చేస్తున్నారు, మరి ఈ రకంగా ఉందని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్ కూడా ఇచ్చే కార్యక్రమం చేశాను. ఇప్పుడంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, రేపు నా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు, నా మీదకి వచ్చిన వాళ్ళు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం మా పోలీస్ అప్పుడు న్యాయబద్ధంగానే. ఇట్లాంటి దుర్మార్గాలకి, ఇట్లాంటి సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాను. మా ఎంపీటీసీలు నిజాయితీగా, నీతిగా, చాలా గట్టిగా, స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏం పెట్టినా, ప్రలోభాలు చేసినా సరే లొంగకుండా ఉన్నారు. రాధాకృష్ణ, నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. నీకున్నది ఎంతమంది? మా వాళ్ళని తీసుకెళ్తానికి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇదేనా నీ నీచ రాజకీయం అంటున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరు ఏమి మర్చిపోరు. నువ్వు లాస్ట్ టైం అంటే అప్పుడు వైటీ రాజా గారు ఉన్నారు, నీ బ్రదర్ రాజకీయం చేశారు కాబట్టి సక్రంగా జరిగింది. నీ బుద్ధి బయటపడింది. నువ్వు ఎంత నీచుడువో, ఎంత నికృష్టుడువో. ఇక్కడ ఈ నియోజకవర్గ పాలన, పేక, కోడి పందాలు, గంజాయి, బుక్కే, క్రికెట్ బుక్కేలు అందరూ నువ్వు పోషిస్తారా నీ నాయకులు. ఓ పక్కన మద్యం ఏరులై పారతా, ఎక్కడికక్కడ మరి బెల్ట్ షాపులతోటి. మొన్న నువ్వు 2 గంటల దాకా అమ్ముతా ఉంటే ఒకడు బుర్రపాలు కొట్టేయటం. ఇవాళ గోవుల్ని, గేదెల్ని కూడా కోయించే కార్యక్రమం చేయటం. ఈ నియోజకవర్గానికి దరిద్రం పట్టించావు. నువ్వు ఒక పెద్ద దరిద్రం అయితే ఈ ప్రజలకందరికీ దరిద్రం పట్టించే కార్యక్రమం చేస్తున్నావు. కానీ నువ్వు బాగుపడవు. భగవంతుడు చూస్తున్నాడు. నువ్వు చేసే నీచమైన పనులు, నువ్వు చేసే నికృష్టమైన పనులు, నువ్వు చేసే దరిద్ర పనులు ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు క్షమించడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.